ఇక్కడ ఎవరికి ఏ రిలేషన్ లేదు సార్. జస్ట్ వర్క్ రిలేషన్ అంతే. వీఆర్ కొలీగ్స్. కానీ ఆవిడ వసు అని చాలా చనువుగా పేరు పెట్టి పిలిచింది. వయసులో నాకంటే పెద్ద ఆవిడ కదండి, వదిలేయండి. సారీ సార్, సారీ మేడం, ఇంకోసారి అలా పిలవను. కార్ రెడీ మేడం. మేడం గారికి ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు మేడం, రెస్ట్ తీసుకుంటున్నారు. మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి రమ్మన్నారు. ఓకే గైస్, సీ ఆల్. బాయ్ మేడం. రండి మేడం. ఆ రోజు ఇది, ఈ రోజు ఇంకొకరు నా ప్లాన్కి అడ్డుపడుతున్నారు. వీలైనంత త్వరగా వదినను చంపేసి ఈ ఆఫీస్ని నా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. హారిక త్వరగా వచ్చి బయట వెయిట్ చేస్తూ ఉంటాను. ఈ పంచదార చిలకను త్వరగా నా గుండె గూటికి చేర్చాలి. మే ఐ హెల్ప్ యూ మిస్ హారిక? నో సార్, థ్యాంక్ యూ. రేపు కలుద్దాం. బాయ్ సార్. ఏసీలో కూడా దాహం వేస్తుంది. మీరింకా వెళ్ళలేదా? మీరు వదిలితే వెళతాను. నేనేం మీ చేయి పట్టుకోలేదే, మీరే నా చేయి పట్టుకున్నారు. నా వాటర్ బాటిల్ పట్టుకున్నారు. వాటర్ కావాలా సార్? వద్దు. మరెందుకు బాటిల్ తీసుకోపోయారు? అది నీ బాటిల్ అని తెలియక. మీకు నిజంగా పెళ్లి కాలేదా? పెళ్ళైన దానిలో కనిపిస్తున్నానా సార్? పెళ్లి కాకుండా పిల్లలున్న దానిలా కనిపిస్తున్నావు. మీకు పెళ్ళైందా సార్? ఇంకా లేదు. సేమ్ పించ్ సార్. చెప్పానా నాకు దూరంగా ఉండమని? వెళ్ళండి. సారీ సార్. సీ యూ టుమారో సరే సార్. వెళ్ళు వెళ్ళు. సార్, ఏంటి? మీ ఆరోగ్యం జాగ్రత్త సార్. మీరు బాగుండాలి సార్. బాయ్ సార్. ఇదేంటి, ఇది నన్ను ఫోకస్ చేస్తుంది? నా పెళ్లి గురించి తనకెందుకు? అనవసరంగా అపాయింట్ చేశాను. చనువో చాదస్తం అర్థం కావట్లేదు. డ్రైవర్ కాస్త కార్ ఆపు. ఏమైంది మేడం? నాకు కాస్త పనుంది, మీరు వెళ్ళిపోండి. పర్వాలేదు మేడం, మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. నాకు టైం పడుతుంది, మీరు వెళ్ళండి. ఓకే మేడం. ఏంటి మేడం, కారులో వెళ్లకుండా ఇక్కడ నిలబడ్డారు? మా వారుండగా కారెందుకు దండగా అని దిగిపోయాను. మేనేజర్ గారు ఈ వాచ్మెన్ సైకిల్ ఎక్కుతారా? మీరు ఇలా అన్నారంటే నేను ఇప్పుడే రిజైన్ చేస్తాను. అయ్యో వద్దు మేడం. మళ్ళీ మేడం ఏంటి? అయినా మీరు మా బాస్ కదా. అది ఆఫీస్లో. ఓ, ఇంట్లో కూడా మీరే మా బాస్ అని ఎవరన్నారు? ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు కదా. దీపం అంటే వెలుగు అని అర్థం, యజమాని అని కాదు. పదండి.
మడి కొత్తగా రెక్కలు విప్పుకుంటే ఏసీ కార్లో వెళ్ళాల్సిన వాళ్ళు ఇంజిన్ కూడా లేని టూ వీలర్లో వెళ్ళాల్సి వస్తుంది. మీకు బరువు అయితే చెప్పండి, నేను ఇక్కడే దిగిపోతాను. పర్లేదులేండి, మీరు మరీ అంత బరువేం లేరు. నాకు ఫ్యాక్టరీ రోజులు గుర్తుకొస్తున్నాయండి. అప్పుడు కూడా ఇలాగే సైకిల్ మీద వెళ్ళొచ్చేవాళ్ళం. హ్మ్. ఆపండి ఆపండి ఆపండి. ఆపుతా ఆగండి. ఏంటండి? పీచు మిఠాయి కావాలి. పిల్లలకా? నాకు. మీరేమైనా చిన్న పిల్లనా? ఏ పెద్దవాళ్ళు పీచు మిఠాయి తినకూడదా? ఇవి రెండివ్వండి. మీకు వయసు వచ్చినా చిన్నతనం పోలేదండి. చిన్నప్పటి నుంచి నాకు పీచు మిఠాయి అంటే చాలా ఇష్టం. మ్మ్హ్మ్. రోజు తినేదాన్ని. తినండి, పర్లేదు. మీరు తినండి. పిల్లాడు వెళ్ళేదారిలో నా చల్లని గాలుల పాట వింటే అభి వసూలు ఇంకా రాలేదేంటి? అఖిల్ వాళ్ళు ఆయన కూడా రాలేదు. ఆఫీస్లో పని ఎక్కువ ఉందేమో. ఏంటి మరిది గారు, కార్లో రావాల్సిన మా చెల్లిని సైకిల్ మీద తీసుకొస్తున్నారు? ఆ మాట మీ చెల్లెల్ని అడగండి వదినా. కార్ను వెనక్కి పంపించి కావాలని నా సైకిల్ ఎక్కారు. అదేం లేదక్కా. ఈయన కారులో వెళ్తున్న నన్ను దింపి మరీ తన సైకిల్ ఎక్కించుకున్నారు. అబద్ధం చెప్పిన అతికినట్టుండాలి వసు గారు. నువ్వే చెప్పక్కా, మా ఇద్దరిలో ఎవరు నిజం చెప్తున్నారు? అభి చెప్పిందే నిజమనిపిస్తోంది. ఏంటక్కా, చెల్లికి సపోర్ట్ చేయకుండా మరిది గారికి సపోర్ట్ చేస్తున్నావు? అభి నాకు మరిదయ్యాకే నువ్వు చెల్లివయ్యావు. కానీ ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటారు కదా. ఆ సామెత మా వదిన విషయంలో వర్తించదు వసు గారు. మా వదిన ఎప్పుడు నా పార్టీయే. అర్థమైంది సార్. అక్క, పిల్లలు వచ్చారా? వచ్చారు, స్నాక్స్ తింటున్నారు. మీరు పదండి.
తుంది. నేనేమంత కష్టపడట్లేదులే వసు. ఈ రూమ్ సర్దింది, మీ బట్టలు ఐరన్ చేసింది బన్నీ. బన్నీనా? అవునబి, నేను వద్దన్నా వినకుండా చేశాడు. బన్నీ, బన్నీ, ఎందుకు లేదు? అన్నయ్య చేతికి గాయమైంది. ఈ గాయం ఎలా అయింది బన్నీ? అన్నయ్య మీ బట్టలు ఐరన్ చేస్తుంటే చేయి కాలింది మమ్మీ. ఎవరికి చెప్పొద్దని చెప్పాను కదా. పెద్దమ్మకి చెప్పొద్దు అన్నావు, మమ్మీ డాడీలకి చెప్పొద్దు. ఆఫీసులో మీ మీద మళ్ళీ మర్డర్ అటెంప్ట్ జరిగిందంట. ఇప్పుడు ఎలా ఉంది మమ్మీ? మీకేం కాలేదు కదా మమ్మీ? ఇప్పుడు ఓకే కదా? మీరిలా ప్రేమగా ఉంటే నాకేమీ కాదానంద్. నేను నిండు 100 ఏళ్ళు బ్రతుకుతాను వైశ్యు. అందుకే కదా వాళ్ళని నీకు దగ్గర కాకుండా చేశానదరా. మొన్న మీ బర్త్డే రోజేమో అలా జరిగింది, ఈ రోజు ఇలా జరిగింది. మీకు ఈ వయసులో టెన్షన్స్ అవసరమా మమ్మీ? హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు కదా. మీరు బాధ్యతలు తీసుకుంటే నేను రెస్ట్ తీసుకుంటాను నాన్న. అన్నయ్య చెప్పేది అదే మమ్మీ.
ఆస్తి కోసమే కదా మీ మీద హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే ఆస్తంతా మా ఇద్దరి పేరు మీద రాసేసావనుకో మీకే ప్రాబ్లం ఉండదు. అవును మమ్మీ, ఆస్తి వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. ఫస్ట్ ఈ ఆస్తి మొత్తాన్ని మాకు ఇచ్చేయండి, మేము చూసుకుంటాం. ఎలా ఉంది మమ్మీ అని దగ్గరకొస్తే నా మీద ప్రేమతో వచ్చారనుకున్నాను. ఇలా ఆస్తి అడుగుతారనుకోలేదు. మేమేమీ ఆస్తి మా కోసం అడగట్లేదు మమ్మీ. మీరు క్షేమంగా ఉండాలని ఆస్తిని మాకు షిఫ్ట్ చేయమంటున్నాం. అప్పుడు మీరు క్షేమంగా ఉండగలరా? ఆస్తి కోసమే నా మీద హత్యా ప్రయత్నాలు జరుగుతున్న మాట నిజమైతే ఆస్తిని మీకిచ్చిన మరుక్షణం మీపైన హత్యా ప్రయత్నాలు జరుగుతాయి కదా. ఖచ్చితంగా జరుగుతాయి. అందులో అణువంత కూడా అనుమానం లేదు వదినా. నా నిజమైన ఆస్తి మీరిద్దరే. నాకేమైనా పర్వాలేదు. మీకేదైనా అయితే నేను తట్టుకోలేను నాన్న, తట్టుకోలేను. అయితే ఆస్తి మాకివ్వనంటావు అంతే కదా మమ్మీ? నా తదనంతరం ఈ ఆస్తంతా మీదే కదా నాన్న. ఆస్తంతా వాళ్ళకిస్తే నేను అడుక్కు తినాలా వదినా? ఈ డొంక తిరుగుడంతా ఎందుకు మమ్మీ? డైరెక్ట్గా మాకు ఆస్తి ఇవ్వనని చెప్పొచ్చు కదా. ఆస్తి వల్లే ప్రమాదాలంటున్నారు. ఆస్తిచ్చి మీకు ప్రమాదం తీసుకురాలేను. ఆ, ఆ, అలా అనుకోండి వదినా. ఆనంద్ వైశ్యుల్ని నా 2 కళ్ళులా చూసుకుంటాను. వాళ్ళకి ఏ ప్రమాదం రాకుండా చూసుకుంటాను. నువ్వు నన్నే కాపాడలేకపోయావు, ఇక వాళ్ళనేం కాపాడతావు చలపతి? అదేంటొదినా, ఇన్నాళ్ళు నేను చేసిందేంటి? ఈ ఇంటిని, మిమ్మల్ని, మీ పిల్లల్ని, ఆఫీస్ని చూసుకుంటున్నాను కదా. నా మీద 2 సార్లు హత్యా ప్రయత్నం జరిగింది. నన్ను ఎవరు చంపాలనుకుంటున్నారు ఇప్పటికీ నువ్వు కనిపెట్టలేకపోయావు. ముందు ముందు ఇంకెన్ని ప్రమాదాలు జరుగుతాయో. నేను ఆ పనిలోనే ఉన్నాను వదినా. రోజు పోలీసులతో మాట్లాడుతున్నాను. కానీ ఏ ప్రయోజనం లేదు కదా. హత్యా ప్రయత్నాలు ఆగడం లేదు. ఇదంతా చూస్తుంటే నాకు తెలిసిన వాళ్ళు ఎవరో నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నట్టు అర్థమవుతోంది. కరెక్ట్గా గెస్ చేసావు వదినా. నీ గురించి పూర్తిగా తెలిసిన నేనే నిన్ను చంపాలనుకుంటున్నాను. డైరెక్ట్గా నేనే కమిషనర్ గారితో మాట్లాడతాను. ఒక స్పెషల్ ఆఫీసర్ను నియమించి జరిగిన 2 హత్యా ప్రయత్నాల గురించి ఎంక్వైరీ చేయించి ఆ కిల్లర్ ఎవరో పట్టుకోమని చెప్తాను. స్పెషల్ ఆఫీసర్ వస్తే నా బండారం బయటపడుతుందేమో. స్పెషల్ ఆఫీసర్ ఎందుకు వదినా? నేను ఎంక్వైరీ చేస్తాను. ఆ హంతకుడు ఎవరో నేనే కనిపెడతాను. నీకు శ్రమెందుకు చలపతి? అసలే వాళ్ళు హంతకులు. నిన్ను కూడా చంపాలని ప్రయత్నిస్తారు. ఇది నా మీద అభిమానమా లేక నాకేమీ చేత కాదని వెటకారమా? పోలీసులతో చెప్తే వాళ్లే చూసుకుంటారు. ఆ హంతకుడెవరో దొరికితే ఇక ఏ సమస్య ఉండదు. చూడండి, మీకు ఆస్తి కావాలంటే ముందు బాధ్యతలు తెలుసుకోండి. రోజు ఆఫీస్కొచ్చి పని నేర్చుకోండి. మన స్టాఫ్తో కలిసిపోయి పనిచేయండి. మీ మీద నాకు నమ్మకం వచ్చాక నేనే మీకు ఆస్తిని, ఆఫీస్ని అప్పచెపుతాను. మమ్మల్ని మీరు నమ్మరు మమ్మీ, ఎప్పటికీ నమ్మరు. ఎందుకంటే మీ దృష్టిలో మేము దేనికి పనికిరాని వాళ్ళం. మాకు ఏ పని చేయడం చేత కాదు. మా చేతికి ఆస్తి ఇస్తే పోగొట్టేస్తాం, అంతేగా? అది కాదు ఆనంద్. అర్థమైంది మమ్మీ. మీరెవరో బయట వాళ్ళని నమ్ముతారు, సొంత పిల్లల్ని నమ్మరు. అలాంటి బానిస బతుకులు మాకు వద్దు మమ్మీ. మేం మాలాగే ఉంటాం. మీరు ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా మా బతుకు మేము బతుకుతాం. చచ్చే వరకు మీ ఆస్తిని మీ దగ్గర పెట్టుకోండి. మీరు పోయాకే ఆస్తిని మేం ముట్టుకుంటాం.